హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత సంవత్సరం అంటే 2023లో ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఆ ప్రపగండ మొదలైందో, ఆ తర్వాత షెడ్యూల్ రావడం, ఆ తర్వాత ఎలక్షన్స్ జరగడం, ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించి మరీ ముఖ్యంగా తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్కు సంబంధించి రియల్ ఎస్టేట్ ఒక స్టాగ్నేషన్ సిచ్యువేషన్లో పడింది. కోర్స్ కొన్ని జరుగుతున్నాయి, జరగలేదని చెప్పాను, బాగానే ఉన్నాయి కొన్ని. కాకపోతే ఎలక్షన్ ఎఫెక్ట్ మాత్రం కొంతకాలం కొనసాగింది. ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రేవంత్ రెడ్డి గారి స్టాండ్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా రకరకాల చర్చలు జరిగాయి. నెగిటివ్ పీపుల్ నెగిటివ్ సైడ్ తీసుకున్నారు, పాజిటివ్ పీపుల్ పాజిటివ్ సైడ్ తీసుకున్నారు. ఎవరు గవర్నమెంట్కి వచ్చినా కూడా ఎక్సైజ్ తర్వాత ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేది రియల్ ఎస్టేట్, రిజిస్ట్రేషన్స్, స్టాంప్ డ్యూటీయే పెద్ద ఆదాయం. కాబట్టి దాన్ని దెబ్బ కొట్టే రకంగా ఎవ్వరూ ఏ రాజ్యాధినేత కూడా నిర్ణయం తీసుకోడు అని తెలిసిన వాళ్ళు మాత్రం ఇది పాజిటివ్గానే ఉంటుంది అనే అంచనాల్లో ఉన్నాం నాలాంటి వారు. సరే, కొంతమంది ఇప్పటికి కూడా ఎంత చెప్పినా కూడా గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అంత ఫాస్ట్గా ముఖ్యమంత్రుల్ని మార్చట్లేదు. ఇప్పుడు కర్ణాటక లాంటి ప్లేస్లో సిద్ధరామయ్యకు చాలా ధీటైన వ్యక్తి డీకే శివకుమార్ ఉన్నా కూడా సిద్ధరామయ్య మీద మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్లాట్ల వ్యవహారంలో ఆయన వైఫ్కు ఇచ్చాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రపగండ జరిగినా కూడా కాంగ్రెస్ అధిష్టానం స్ట్రాంగ్ ఆల్టర్నేట్ ఉండగా శివకుమార్ లాంటి వారు అక్కడ ముఖ్యమంత్రిని మార్చట్లేదు. కంపేర్ టు తెలంగాణ వస్తే, తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ తెలంగాణకు సంబంధించి కొంత ఒక సానుకూలమైన పర్సన్గా కనిపిస్తున్నాడు. ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ కూడా ఆయనకు ఇమ్మీడియట్ ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే ఏ ఆల్టర్నేట్ ఏ పేరు వచ్చినా కూడా అతనికి వ్యతిరేకంగా గ్రూప్ కొట్టేవాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఎంతో కొంత కాన్సెన్సెస్ ఉంది అంటే, ఏకాభిప్రాయం ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి పైన. సేమ్ టైం పెద్ద అలిగేషన్స్ ఏం లేవు. హైడ్రా టైంలో కొంత మాట్లాడారు కానీ అది సివియర్ అలిగేషన్స్ కానే కాదు. సో అలిగేషన్స్ లేవు, ఆల్టర్నేటివ్ లేదు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారిని మారుస్తారు, సో ఇదంతా జరిగేనా అని చెప్పి ఇప్పటికి కూడా మాట్లాడుతుంటారు. ఇది కూడా అల్లటప్ప వాళ్ళు నార్మల్ పీపుల్ మాట్లాడట్లేదు. బాగా చదువుకుని పరిజ్ఞానం అంతా ఉంది అనుకొని గూగుల్ పిన్ వేసుకొని ప్రపంచం మొత్తం దున్నేసి తెలుసు అనుకొని వెళ్లేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అది విచ్ ఈజ్ నాట్ రియలబుల్. నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. అది పక్కన పెడితే, ఇప్పుడు ఈ 1 year స్టాగ్నేషన్ తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎంతో కొంత మొమెంటం ఉంది అని అంటే అది మనకు ప్రధానంగా శ్రీశైలం హైవే మీద ఫ్యూచర్ సిటీ వైపు ఎక్కువ కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ శ్రీశైలం హైవే. ఇది మళ్ళీ చెప్తున్నాను. శ్రీశైలం హైవే నుంచి 9 కిలోమీటర్లు లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. నిజానికి సాగర్కు దగ్గర, సాగర్ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్లు వెళ్ళగానే మనకు మేడిపల్లి దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇది పక్కన పెడితే, బట్ ఎంతో కొంత భూమి ఉంది అని అనుకుంటే అది మనకు శ్రీశైలం హైవే. ఇవాళ నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాట్లాడబోట్లేదు, బట్ ఓన్లీ శ్రీశైలం హైవే మాట్లాడుతున్నాను. బట్ శ్రీశైలం హైవేకి సంబంధించి నేను 2 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎమర్జింగ్ సెంటర్స్ చెప్తున్నాను. 2 శ్రీశైలం హైవేలో. ఎందుకంటే ఇప్పుడు మనకు తుక్కుగూడ అనేది మాక్సిమం ఎగ్జాస్ట్ అయిపోయింది. తర్వాత మనకు అక్కడ నుంచి ముందుకు వెళ్తే మహేశ్వరం గేటు రైట్కి వెళ్తే ఆ ఏరియా కూడా మాక్సిమం ఎగ్జాస్ట్ అయింది. విపరీతమైన ప్రైసెస్. అది దాటి మనం కందుకూరుకు వెళుతుంటే ఇక ఆ మధ్యలో ఉంటాయి నా సామిరంగా సూపర్ ప్రాజెక్టులు ఉంటాయి. గ్రీన్ రిచ్ వాళ్ళ బ్రోషర్ ప్రైజే 45,000 అంట. తర్వాత దానికంటే ముందు అదేంటి BTR మ్యాక్, దాంట్లో అయితే అమ్మేవాళ్ళు లేరు, 65,000 గజం అంట. ఆ తర్వాత ముందుకు వెళితే సిగ్నేచర్ ఏదో ఒకటి ఉంది, దాంట్లో కూడా ఎంత 35,000 చెప్తున్నారు. అదాటి కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే కొత్తూరు దగ్గర నుంచి శిల్ప బొటానికా 32,000. కందుకూరు సరౌండింగ్ లో ఎక్కడ చూసినా కూడా 25,000 తక్కువ లేదు చదరపు గజం. సో కందుకూరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్టర్లకు, అంటే అప్పర్ మిడిల్ క్లాస్ దాటిన ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ఎవరైతే ఒక 50 లక్షలు చేతులు పెట్టుకొని తిరుగుతారో అలాంటి వరకు ఉపయోగపడుతుంది. కొంటున్నారు, అలాంటి వారు కొంతమంది కొంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయింది. సో ఇప్పుడు తక్కువ స్థాయిలో శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు 2 ప్లేసెస్ ప్రధానంగా సూపర్ ప్లేసెస్ కనబడతాయి. ఒకటి కడతాల్, రెండవది అమన్గల్. అమన్గల్ కొద్దిగా దూరం అవ్వచ్చు, కానీ అమన్గల్కు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే నేను ఇప్పుడు కడతాల్కు అదే రకంగా అమన్గల్కు ఉన్న అడ్వాంటేజెస్ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ కడతాల్ తీసుకోండి. కడతాల్ ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి పేరిట, అదే ముఖ్యమంత్రి నోట, అదే రకంగా చాలా మంది నోట తరచూ వినిపించే పేరేంటి? ముచ్చర్ల. నిజానికి ముచ్చర్ల ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ, అయినా ముచ్చర్ల వస్తుంది. ఎందుకంటే అటు ఫ్యూచర్ సిటీకి ఇటు
మన శ్రీశైలం హైవేకి అది కొద్దిగా దగ్గర ఉంటుంది కాబట్టి, అంటే శ్రీశైలం హైవేకి దగ్గర 2 కిలోమీటర్స్, అక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్లు పోయిన తర్వాత ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. అదొక పాజిటివ్ పాయింట్ కడతాల్కి. తర్వాత కడతాల్ చుట్టూ విపరీతమైన వెంచర్లు ఉన్నాయి. కడతాల్ రేపు మున్సిపాలిటీ ప్రపోజల్లో ఉంది. అటు షాద్ నగర్కి వెళ్లే దారి, ఇటు ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారి, ఇంకొద్దిగా ముందుకు వెళితే ఈ శ్రీశైలం హైవేకి సంబంధించిన ఇంపార్టెన్స్ మైసిగండి టెంపుల్ ఓరియంటెడ్ బిజినెస్ ఉంటుంది అక్కడ. కడతాల్ ఈ శ్రీశైలం హైవే ఇప్పుడు ఏంటి, మనం శ్రీశైలం హైవే అనుకుంటున్నాం, కాదు, ఇది రేపు తిరుపతి హైవే. ఎప్పుడైతే సోమశిల దగ్గర కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జ్ కనుక రెడీ అయితే, ఇది ఆల్రెడీ నేషనల్ హైవే అయింది, 765 నంబర్ కేటాయించారు దీనికి. అక్కడ సోమశిల దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ఇది తిరుపతి హైవే అవుతుంది. సో తిరుపతి హైవే అవడం, 6 లైన్స్ అవడం, తర్వాత ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండడం, దానికి తోడు ప్రస్తుతం మొమెంటం ఉన్న రియల్ ఎస్టేట్ మొమెంటం ఉన్న ఏరియా కావడం, డిటిసిపి వెంచర్లలో అందుబాటులో ప్రైస్లో ఇంకా ఉండడం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, కందుకూరు ఆల్రెడీ దాటిపోయింది అందుబాటులో లేని ధరలని. సరే, బాగా ఉన్నవాళ్ళు కొంటుండొచ్చు. కొంతమంది నాకు పర్టికులర్గా గ్రీన్ రిచ్లోనే కావాలనే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాకు పర్టికులర్గా బీటీఆర్ మ్యాక్లోనే కావాలనే ఉంటారు. సో అలాంటి వాటిని పక్కన పెడతాం. నేను జనరల్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడుతున్నాను. జనరల్ మీడియం అంటే ఒక 15 లక్షల నుంచి 40-50 లక్షల వరకు చేతిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వారికి సంబంధించి నేను చెప్తున్నాను. సో కందుకూరు దగ్గర మీరు 25-30 వేలు పెట్టే బదులు జస్ట్ కందుకూరు నుంచి 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు పడితే మనకు కడతాల్ సరౌండింగ్లో మనకి ఇంకా 12,000 నుంచి 15-16 వేల మధ్య చదరపు గజం దొరికే డిటిసిపి వెంచర్లు ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ ఉన్న వెంచర్లు ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఉన్నాయి. కడతాల్ మున్సిపాలిటీ అవుతుంది, అటు ఫ్యూచర్ సిటీకి దగ్గర అవుతుంది, ఇటు షాద్నగర్ దారి ఉంటుంది. షాద్నగర్ అంటే బెంగళూరు హైవేకి వెళ్ళొచ్చు నేరుగా. తర్వాత తిరుపతి హైవే అవుతుంది, అది శ్రీశైలం హైవే కాస్త. టెంపుల్ టూరిజం ఉంటుంది. అదే రకంగా సోమశిల వైపు టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. సోమశిల దగ్గర ఒక వైజాగ్ కాలనీ ఉంటుంది, అద్భుతం, మాల్దీవ్స్ లాగా ఉంటుంది. సో అటువైపు టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఇవి కాకుండా 300 ఫీట్ రోడ్ వస్తుంది ఒకటి, మళ్ళీ ఎగ్జిస్టింగ్ శ్రీశైలం హైవే. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కడతాల్కి. కడతాల్ ఏరియాలో మళ్ళీ ప్రైసింగ్ కూడా అందుబాటులో ఉంది. మనకు 12,000 నుంచి 16,000 వరకు అందుబాటులో ఉంది. కడతాల్ కావచ్చు, కడతాల్ దాటి కొద్దిగా ముందుకు వెళ్తే మైసిగండి కావచ్చు. మైసిగండికి ఇంకొక స్పెషల్ అడ్వాంటేజ్ చెప్పనా, ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం 19,000 ఎకరాలు తీసుకుందాం అనుకుంది. కానీ ఎలక్షన్స్ దగ్గర రావడం, ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారు 2018లో. దాంతో కాంగ్రెస్ నాయకులు కొంత రాజకీయం చేయడం, పొలిటికల్గా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం, ధర్నాలు, భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అని చెప్పి దిమ్మెలు పెట్టి అక్కడ ధర్నాలు చేయడం, ఇవన్నీ కార్యక్రమాల వల్ల ఎందుకులే తలనొప్పి అనుకుని కేసీఆర్ అక్కడికి ఆపేశాడు. ఆపకపోయి ఉంటే ఇప్పుడు ఈ కడతాల్ తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా చాలా ప్లేస్ని గవర్నమెంట్ తీసుకునేది. కర్కల్పాడు ఆ ఏరియా నుంచి ముడ్విన్ ఆ ఏరియా వరకు. సో అప్పుడు ఏమయ్యేది, అప్పుడు కూడా కడతాల దగ్గర అవుతుంది. ఇప్పుడు రేపు గవర్నమెంట్ ఏం చెప్తున్నది, రీసెంట్ డెవలప్మెంట్ 45 నుంచి 50 వేల ఎకరాలు అంటుంది ఫ్యూచర్ సిటీకి. ప్రస్తుతం 14,000 ఎకరాలు ఉంది. అటవీ ప్రాంతానికి ఒక 15,000 ఎకరాలు తీసుకుంటా అంటున్నారు. అది కాకుండా ఇంకో 15,000 ఎకరాలు సేకరిస్తూ అంటున్నారు. ఐడెంటిఫై చేసిన ప్లేసు మనకు యాచారం, నందివనపర్తి, సింగారంకు సౌత్ సైడ్ ఒక 8,000 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. దాంతోపాటు ఈ కర్కల్పహడు, ముడ్విన్ ఆ ఏరియాలో కూడా అసైన్మెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి పెట్టారు. సో అది కనుక జరిగింది అనుకోండి, అప్పుడు కడతాల్ ఫ్యూచర్ సిటీకి ఇటు నార్త్ ఈస్ట్ వైపు అంటేనేమో ఇవన్నీ వస్తాయి, ఇప్పుడున్న మీర్ ఖాన్పేట, కురుమిద్ద ఇవన్నీ వస్తాయి. అదే సమయంలో సౌత్ ఈస్ట్ అంటే మళ్ళీ ఇవి వస్తాయి. ఇప్పుడు నేను చెప్తున్న ఇందాక ప్లేసులు ఉన్నాయి కదా, కర్కల్పహడు, ఇవన్నీ ముడ్విను ఆ ఏరియా వస్తుంది. సో అప్పుడు కూడా కడతాల్ చాలా చాలా సెంట్రిక్ అవుతుంది. అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. నార్త్ ఈస్ట్ వైపు ఏమో ఒక 7 కిలోమీటర్స్ అట్లా రేంజ్లో ఉంటుంది. సౌత్ ఈస్ట్ వైపు అయితేనేమో అది ఒక 7 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఈ రెండు యాంగిల్లో కూడా ఫ్యూచర్ సిటీకి సెంటర్గా కడతాల్ మారుతుంది. సో కడతాల్ ఇంపార్టెన్స్ చాలా చాలా, అంటే కొద్దిగా లోతుగా ఆలోచించే వారికి అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు. ఇప్పుడు వెళ్తారు, చూస్తారు, వస్తారు, ఇదే అనుకుంటారు. బట్ ఫ్యూచరిస్టిక్ దృక్పథం ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ ఉంది, గవర్నమెంట్ ప్లాన్ను అనలైజ్ చేసి చెబుతున్న మాటలు ఇవి. నేను ఇది కడతాల్ ఇంపార్టెన్స్. ఇక అమన్గల్ ఇంపార్టెన్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. అమన్గల్ ఇంపార్టెన్స్లో ఏమేమి వస్తాయి, ఇప్పుడు ఈ కర్కల్పహడ్ నుంచి ముడ్విన్ వెళ్ళే దారి ఉంది కదా, అది అట్లా వెళ్ళి అమన్గల్ దాకా వెళ్తుంది. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని అమన్గల్ దగ్గర 10 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంపస్, అంటే స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ అక్కడ అనౌన్స్ చేశారు. ఎస్ జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కల్వకుర్తిలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు చేసిన ప్రకటన ఎవరన్నా రెఫర్ చేసుకోవచ్చు, నేనేదో వేగ్గా చెప్పట్లేదు. సో అమన్గల్ దగ్గర స్కిల్ యూనివర్సిటీ ఒక క్యాంపస్ వస్తుంది 10 కోట్ల రూపాయలతో. అక్కడ ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ ప్రభుత్వ భూమి అవైలబుల్గా ఉంది, మళ్ళీ సేకరించడం అట్లాంటి తతంగం లేకుండా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది 3,000 ఎకరాల దాకా.
సో అమన్గల్ ఆ యాంగిల్లో ఇంపార్టెన్స్ అవుతుంది. దాంతోపాటు RRRకి ఇన్సైడ్ రాబోతుంది. RRRని దృష్టిలో పెట్టుకుంటే 3 రోడ్లు మళ్ళీ RRR ఒకటి వస్తుంది, 300 ఫీట్ రోడ్డు, అదే రకంగా శ్రీశైలం హైవే. ఈ 3 రోడ్లకు కూడా అమన్గల్ ఏరియా చాలా చాలా సెంట్రిక్ కాబోతుంది. అమన్గల్ దాటిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత కాట్రా జంక్షన్ వస్తుంది. కాట్రా జంక్షన్ నుంచి మనకు తిరుపతి హైవే బిగిన్ అవుతుంది. ఇలాంటి డెవలప్మెంట్స్ నేను ఇందాక చెప్పిన కడతాలకు చెప్పిన పార్టీల్లో కొన్ని పాయింట్స్ అమన్గల్కు సూట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అడిషనల్గా సూట్ అయ్యేవి ఏంటి? RRR, 300 ఫీట్ రోడ్డు, అదే రకంగా ఎగ్జిస్టింగ్ శ్రీశైలం అండ్ ఫ్యూచర్లో తిరుపతి హైవే. ఈ 3 హైవేలు సేమ్ టైం పక్కనే స్కిల్ యూనివర్సిటీ ఒక క్యాంపస్. టూరిజం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కాబట్టి అమన్గల్ అండ్ కడతాల్ అనేవి రేపు కొద్దిగా ఫ్యూచరిస్టిక్ దృక్పథం ఉన్నవాళ్ళు, అంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ సంబంధించి నేను చెప్పేది, అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లు నేను చెప్పేది. అఫ్ కోర్స్ లోయర్ మిడిల్ క్లాస్ కూడా చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతభత్యాలు ఆ నెల బతకడానికే సరిపోతాయి. సరిపోవు కూడా ఒక్కోసారి. మళ్ళీ 10వ తారీఖు 15వ తారీఖు వచ్చిందంటే చేతులు దాచడమే ఉంటుంది. మధ్యతరగతి జీవనం చాలా చాలా దుర్లభం. నేను ఆ సెక్షన్ కాబట్టి చెప్తున్నాను. సో అలాంటిది కొద్దిగా డబ్బులు పోగేసుకొని పైసా కూడబెట్టి ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్న ఆలోచనలు ఉన్న వాళ్ళు బిట్వీన్ ఇంకా చెప్పాలంటే 10 lakhs, ఇప్పుడు అమన్గల్ అనుకోండి, మీరు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అదే కడతాలనుకోండి 15-16 lakhs ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లాట్ సైజ్ అని డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఏరియాలో డిటిసిపి వెంచర్లలో ఉన్న వాటిని మీరు చూస్ చేసుకోవడం బెటర్. శ్రీశైలం హైవేకు లెఫ్ట్ సైడ్ అయితే డిటిసిపి వెంచర్లు మాత్రమే చూడండి. హెచ్ఎండిఏ లిమిట్స్ అయిపోతాయి కందుకూరు, అందుకనే హెచ్ఎండిఏ కోడ్ చేయట్లేదు, డిటిసిపి అంటున్నాను. బట్ లెఫ్ట్ సైడ్ శ్రీశైలం హైవే వైపు వెళ్తుంటే, అమన్గల్లో కల్వకుర్తి వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఏరియాలో ఫామ్ ప్లాట్లు కానీ జీపీ లేఅవుట్లు కానీ ఉంటే మాత్రం టచ్ చేయొద్దు, ఇబ్బంది పడతారు. రైట్ సైడ్ ఓకే మీ ఇష్టం, రైట్ సైడ్ ఫామ్ ప్లాట్స్ కానీ ఏమున్నా కూడా మీరు ఓకే యూ కెన్ కన్సిడర్. బట్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఫామ్ ప్లాట్స్ అవి టచ్ చేయొద్దు, ఇబ్బంది పడతారు తర్వాత నష్టపోయి. సో ఇది శ్రీశైలం హైవేకి సంబంధించి అందుబాటు ధరలు, అప్రూవ్డ్ లేఅవుట్లు, తర్వాత ఫ్యూచరిస్టిక్గా ఒక 4-5 yearsలో మంచి హైప్ వచ్చే అవకాశాలున్న వెంచర్లు చూసి ఇన్వెస్ట్ చేయండి. రైట్, ఫైనల్గా ఫ్యూచర్ సిటీ కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా ముంబై హైవే కూడా, ఈ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సూటబుల్ వెంచర్లు నేను అడ్వైస్ చేస్తాను. ఇక ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ ఈసీఐఎల్కి దగ్గరలో ఒక అద్భుతమైన 300 గజాల పైన ఒక ఇల్లుంది. చాలా అద్భుతమైన ఇల్లు, 3 BHK, చాలా బాగుంది ఇల్లు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు. బడ్జెట్ కూడా మంచి, అంటే రీజనబుల్ ప్రైస్, మరీ లో అని చెప్పను, రీజనబుల్ ప్రైస్లో ఉంది. సదరు విక్రేత వెంటనే విక్రయించాలని ఆలోచనలో ఉన్నాడు, అవసరం కూడా ఉంది ఆయనకు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక శ్రీశైలం హైవేకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా ఎవరైనా ఓపెన్ ల్యాండ్స్ చూస్తున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. రీజనబుల్ ప్రైస్కు కొన్ని అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఆ ఏరియాలో భూముల రేట్లు ఇప్పుడు పెరిగిన పరిస్థితి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా నేను ఈ వీడియోలో కడతాల్ అండ్ అమన్గల్ ఇంపార్టెన్స్ చెప్పదలుచుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యూచరిస్టిక్గా అంటే 4-5 years అనుకున్న వాళ్ళు, అదే రకంగా అప్పర్ మిడిల్ క్లాస్కి సంబంధించిన ఇన్వెస్టర్లు బిట్వీన్ 10 lakhs to 40-50 lakhs ఉన్న రేంజ్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. వాళ్ళకు సూటబుల్ ఏరియాస్ నేను ఆ ఏరియాలో చూపిస్తాను. మంచి రోడ్ కనెక్టివిటీ, మంచి డెవలప్మెంట్ అవన్నీ ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తాను. అదే రకంగా అప్రూవ్డ్ లేఅవుట్స్, అన్ని పర్మిషన్స్ ఉండడం, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండడం, ఇవన్నీ చూసి మాత్రమే చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.